శాసనసభలో వాడి వేడి చర్చలైతే జరిగినట్టుగా మరి చూస్తున్నాం. మరి అటు టిఆర్ఎస్ కాంగ్రెస్, ఇటు కాంగ్రెస్ బీజేపీ మరి విమర్శకు ప్రతి విమర్శలు చేస్తూ మరి బడ్జెట్ పై వాడివేడి చర్చలు జరిగినట్టయితే కానొస్తుంది. మరి ఈరోజు మరి బడ్జెట్ విడుదల మరి ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర గవర్నమెంట్ మరి ఏ విధంగా చేయబోతుంది, మరి దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబోతుంది అనే దానికి ఇంకా కొంత సమయంలో మరి తెలవటానికి తెలిసే పరిస్థితి ఉన్నది. మరి ఏది ఇది ఇలా ఉన్నప్పటికీ మరి ఆర్టీసీ విలీనం విషయంలో మరి టిఆర్ఎస్ మాట్లాడటం, తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎంపీ మరి బీజేపీ తెలంగాణ మంత్రిగా మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, మేము గత 10 ఏళ్లలో కూడా చాలా నిధులు ఇచ్చాం, మరి తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ కట్టుబడి ఉంది అని అంటుండు. మరి బీజేపీ కట్టుబడి ఉంది అనటంలో ఓకే, బాగానే ఉంది. మరి ఏమైనా స్పెషల్గా గ్రాంట్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్త ప్రభుత్వంగా మరి తెలంగాణ గవర్నమెంట్ మరి ఎలాంటి అభివృద్ధి పదానికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చారు? పేద మధ్యతరగతి సామాన్య సంబంధించినటువంటి ప్రజలు ఏవైతే కొనుగోలు చేస్తున్నారో వాటిలో ఒక రూపాయి కేంద్రానికి వెళ్తే తిరిగి 43 పైసలు మాత్రమే ఇచ్చేది. మరి ఈ లెక్కన మరి ఎన్ని లక్షల వేల కోట్లు మరి ఈ తెలంగాణ ప్రజల కేంద్రానికి వెళ్తున్నది. మరి వాళ్ళు ఎన్ని వేల కోట్లు మనకిస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. మరి మేము ఈ 10 ఏళ్లలో చాలా అభివృద్ధి పనులకు మరి బీజేపీ ప్రభుత్వంగా మరి తెలంగాణకు కొంత గ్రాంటుని విడుదల చేసి అభివృద్ధిలో మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు సహకరిస్తుందని కేంద్ర మినిస్టర్ కిషన్ రెడ్డి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఒక పక్కంగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ బీజేపీ పక్ష నాయకుడు మరి ఆయనేమో మీరే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఏటీఎం తయారు చేసుకుంది. మీరు మూసి నాలాల దానికి సంబంధించిన మౌలిక వసతులు ఏవైతున్నాయో నీటి శుద్ధీకరణ దాని మీద మీరు ఒక ఏటీఎం తయారు చేసుకుంటారు అని అంటారు. అది మీరు ప్రతి విమర్శ కాదు. అసలు వాస్తవంగా హుస్సేన్ సాగర్ కు సంబంధించినటువంటి ఏదైతే మూసి ప్రాజెక్టు అది ఏదైతే ఉన్నదో వరద కాలువకు సంబంధించినటువంటి దాన్ని శుద్ధి చేయడం వల్ల వాస్తవికంగా మాట్లాడుకోండి. శాసనసభలో మీరు వాస్తవికంగా చర్చోపచర్చలు చేసి తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఏది చేస్తే న్యాయం జరుగుతుందనే దాని మీద అది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మీరందరూ కూడా ఒక తెలంగాణ ప్రజాప్రతినిధులుగా మాత్రమే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే మూసి ప్రాజెక్ట్ ఏదైతే శుద్ధి చేయాలని ముఖ్యమంత్రి తెలంగాణ సంబంధించినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఏదైతే అంటున్నాడో, తర్వాత మంత్రివర్గం సంబంధించినటువంటి కాంగ్రెస్ కు సంబంధించిన క్యాబినెట్ మంత్రివర్గం ఏదైతే ఉన్నదో దాన్ని మొన్న కేంద్ర మినిస్టర్ కూడా దాని విషయంలో గ్రాంట్ ఫండింగ్ కావాలని కోరటం అయితే జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి కూడా చెప్పినట్టుగా ఈ దేశ పెద్దన్నయ్యగా మా తెలంగాణకు ఒక అన్నగా దాన్ని వర్ణించినట్టుగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టు కూడా అసెంబ్లీ నిండు శాసనంలో చెప్పినట్టు కూడా కానొస్తుంది. ఏదేమైనా ఈ రాష్ట్రమే కాదు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ సంబంధించినటువంటి రాష్ట్రాలకైతే ఖచ్చితంగా అంటే వ్యతిరేకంగానైతే ఇచ్చినట్టుగానైతే గ్రాంట్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్నైతే ఇచ్చిన కొంత వ్యతిరేకత చూపినట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టే టైంలో పేరుని వాడలేదని ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న సమయంలో దానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ ఆమె అయితే ప్రతి రాష్ట్రాల పేర్లు ఆ సమయంలో రావాలంటే కొంత అక్కడ ప్రతిపక్షకు సంబంధించినటువంటి పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు దాని మీద
ఇవన్నీ తర్జన భర్జన ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాలలో మర్చిపోవడం సహజం. మరి దానికి మీరు తెలంగాణ రాష్ట్రం పేరు అనలేదనే ఆలోచన మాత్రం అనుకోవటం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది తగదు అని కూడా మరి అన్నట్టుగా మరి నిర్మలా సీతారామన్ అన్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఇవన్నిటిని ఒక విధంగా చూస్తే మరి తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవికంగా మాట్లాడుకోవాలంటే మరి ఎంతసేపటికి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు మరి ఇచ్చిర్రు అనేది ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మరి కిషన్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో మరి ఆయన కిషన్ రెడ్డి చెప్పేదాని ఆలోచన ప్రకారంగా మరి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో మరి అభివృద్ధికి మరి సహకారం కేంద్ర ప్రభుత్వం సహకారం అందించిందని చెప్తుండు. అంటే నిధులు గ్రాంట్గా ఒక మోస్తాదుగా ఇయ్యలేదు. మరి గతంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మరి అడగకపోవడం, మరి దానికి సంబంధించినటువంటి నిధులు వెచ్చించాలనే మరి వాళ్ళకు ప్రతిపాదనలు కూడా సరిగా పంపకపోవడం, మరి ఇదంతా కూడా నష్టం జరిగింది అనేది ఇక్కడ మరి బీజేపీకి సంబంధించిన వాళ్ళు మరి కాంగ్రెస్ కు సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మరి మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. సరే, మరి ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి రోడ్లు భవనాలకు సంబంధించినటువంటి మంత్రి, తర్వాత మరి నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రి, మరి వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రులు కూడా మరి కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మంత్రులను అయితే కలిసి మరి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలి, మరి దానికి ఎంత మొత్తంలో అవుతుంది, మరి ఏ ప్రాజెక్టుకి ఎంత అవుతుంది, చేసే మరి ఏదైతే పునరీకరణ చేయాలనుకున్నారో, లేకపోతే వాటర్ శుద్ధి విషయంలో కావచ్చు, రోడ్ల వెడల్పు విషయంలో కావచ్చు, వీటన్నిటి మీద కావాల్సిన గ్రాంట్ను అయితే మరి కేంద్రానికి సంబంధించినటువంటి మరి ప్రధానమంత్రి కావచ్చు, మరి మంత్రులకు మరి ఆయా శాఖల మంత్రులను కూడా కలిసి ప్రతిపాదనలు చూపించి వచ్చినప్పుడు కూడా మరి వివక్ష చూపిరు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. ఎందుకంటే వేరే ఒక స్టేట్ కు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమంత్రి, తర్వాత దానికి సంబంధించిన కేబినెట్ మంత్రులు కూడా మరి అక్కడ మరి ప్రాధేయపడి అడగటానికి వెళ్ళి మరి మాకు కావాలి, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని మరి ఏదైనా మరి కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నిటిని పంతం తగ్గించుకోవాలనే ఆలోచనతోటి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా మరి కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రిని, తర్వాత మంత్రులను కూడా కలిసినట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. మరి ఇలాంటివి జరుగుతాయనే మరి పసిగట్టి మరి ముఖ్యమంత్రి వెళ్ళినట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. అయినప్పటికీ ఏ దురుద్దేశం లేకుండా మరి మేమైతే కలిసి వచ్చినాం, కేంద్రం కావాలనే వివక్ష తెలంగాణ ప్రభుత్వం మీద వివక్ష చూపుతుంది. తర్వాత తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్టులకు మరి జాతీయ హోదా ఇవ్వకపోవడం, తర్వాత ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మరి ఖర్చులకు సంబంధించినటువంటి మరి కేంద్ర నిధులు కేటాయించాల్సి ఉండగా మరి వాటిని కూడా సరిగ్గా కేటాయించలేదనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి మరి తెలంగాణకు మరి ఈ దేశ రక్షణ కోసం, తర్వాత ఈ దేశానికి సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి ట్రాకులు, మరి అక్కడ స్టేషన్ కు సంబంధించిన వీటన్నిటి కూడా మరి క్రమబద్ధీకరణగా మరి అక్కడక్కడ అభివృద్ధులు జరుగుతున్నాయి. మరి వీటన్నిటిలో కూడా ఇదంతా కాదా తెలంగాణకి ఇచ్చింది మేము కాదా, కేంద్ర ప్రభుత్వం కాదా అని అంటారు. అది సామాన్య సంబంధించింది, మరి అది ప్రజలకు మీరు ఎట్లాగే ఇవ్వాల్సిందే. అది మీకు ఆ యొక్క అభివృద్ధి పదంలో మరి ముందుకు పోతున్న సమయంలో అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే సెంట్రల్ కు సంబంధించింది కాబట్టి దాన్ని మరి ప్రజల విన్నపాలను, తర్వాత మరి అధికారులు ప్రజలకు రైల్వే స్టేషన్ కు సంబంధించిన మరి ఏ అయితే అధికారులకు ఇక్కడ జరుగుతున్న అవకసవకలు, తర్వాత వసతులకు సంబంధించినటువంటి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులని మరి ప్రజల మరి ఆ యొక్క రైల్వే అధికారులకు తెలియజేసిన సమయంలో మరి కొన్ని సందర్భాలలో మినిస్టర్ల మీటింగ్ లో, కేంద్ర రైల్వే శాఖకు సంబంధించిన మీటింగులలో మరి కేంద్రానికి మరి ఈ యొక్క రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు సూచనల మేరకే మీరు దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు తప్పితే మరి దీని మీద మరి ఎవరు కూడా అంతగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మరి మాకు ఫండింగ్ ఖచ్చితంగా కావాలని కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. ఇంకాటికి మరి ఫండింగ్ శాంక్షన్ అయినట్టుగా మరి శిలాఫలకాలు అయితే వేసిరు. మరి ఎంతవరకు రైల్వే ట్రాకులు ముందుకు వేస్తాయి, మరి వాటికి సంబంధించిన మరి నిధులు మరి ఏ విధంగా మరి ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీ మరి నిరసన వ్యక్తం చేస్తూ మరి వాళ్లకు మార్పులు చేయాలని కూడా మరి శాసనసభ తీర్మానం చేసింది. మరి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాకౌట్ కూడా అయినట్టుగానైతే ఇక్కడ కానొస్తుంది. మరి అట్లాగే మరి ఆర్థిక శాఖ మంత్రి, మరి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మరి స్పష్టంగా
మరి నిన్నటి సమావేశంలో మరి శాసనసభ సమావేశంలో అయితే మరి బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులను అయితే మరి మీరెందుకు మరి ఆ రోజు టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీ నిధులు అక్కర్లేదు, మీ దగ్గరికి రాము, మీరు మమ్మల్ని ఒక విధంగా మా రాష్ట్రాన్ని కనిపెడితే చాలు అని ఒక ఇలాంటి మాటలతోటే సరిపెట్టుకున్నట్టుగానైతే మరి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మరి నిన్న విమర్శలో చేల్పినట్టుగానైతే కానొస్తుంది. మరి అట్లాగే మరి ఆర్టీసీకి సంబంధించింది కూడా మరి దాన్ని కలుపుతామన్నారు వాళ్ళు. తెలంగాణ ఆర్టీసీ జాక్ సంబంధించినట్టు జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి చాలా రోజుల వరకు కూడా అశ్వత్థామ రెడ్డి వీళ్ళందరూ కూడా మరి ధర్నా చేసినట్టుగానైతే కానొచ్చింది. మరి దాని మీద మరి మంత్రులు తర్వాత దానికి సంబంధించినటువంటి ముఖ్య సలహాదారులు కొంతమందిని మరి కేసీఆర్ మరి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మరి కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి నాయకులు మరి ఎన్నో ఉద్యమాలు ఎన్నో ధర్నాలు చేసిన సందర్భంలో మరి అప్పటికి మరి స్పందించినట్టుగానైతే ఏం లేదు. కాకపోతే మరి ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, మరి రేపు ఎటు పోయి ఎటు వస్తుందన్న ఆలోచనతో కేసీఆర్ మరి ఈ యొక్క ఆర్టీసీని విలీనం చేస్తున్నామని మరి చెప్పినప్పటికీ మరి దానికి సంబంధించిన గ్రాంట్ కూడా సరిగ్గా ఇయ్యని పరిస్థితి స్పష్టంగా కానొచ్చింది. మరి ఆయన ఉన్న సమయంలో కొన్ని నిధులు కూడా మరి ఆ యొక్క రాష్ట్రం నుంచి ఏవైతే ఆర్టీసీ కార్పొరేషన్కి ఇవ్వాల్సినవి ఉన్నాయో వాటిని కూడా సమృద్ధిగా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి అయితే కానొస్తుంది. అట్లాగే వాళ్ళు కొన్ని మరి ఆల్రెడీ ఆర్టీసీ లాస్ లో ఉండటం, తర్వాత దానికి సంబంధించినటువంటి మరి ఆనాటి ప్రభుత్వం ఏదైతుందో టిఆర్ఎస్ ప్రభుత్వం మరి దానికి పూర్తిగా మరి ఏదైతే చేయాలో చేయకపోవడం, కొంత అలసత్వం వహించడం కూడా మరి దీంట్లో మరి కొంత నష్టం అయితే ఇంకా కార్పొరేషన్ కు నష్టం జరిగినట్టు, ఆర్టీసీ కార్పొరేషన్ కు నష్టం జరిగినట్టయితే కానొస్తుంది. మరి ఇప్పుడు ఉద్యోగాల విషయం, జీతాల విషయంలోను, తర్వాత మరి టిఆర్ఎస్ కు సంబంధించిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే మరి ఆర్టీసీని మరి ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని ఏదైతే అన్నారో దాని మీద మళ్ళీ మరి ఇప్పుడైతే మరి ఉద్యోగులు దాని ఉద్యమం చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కానొస్తుంది. మరి దాని విషయమై మరి ఆ రోజు మరి మాట్లాడలేని మరి దాన్ని విలీనం చేసుకోలేని టిఆర్ఎస్ ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఆనాటి మంత్రులు ఇప్పుడు ప్రజెంట్ గా మరి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు ఎవరైతున్నారో మరి హరీష్ రావు మరి కేటీఆర్ మరి ప్రగల్భాలుగా మాట్లాడుతూ మరి మీరు ఈ 6 పథకాలు అమలు చేయలేదు, తర్వాత మరి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, మరి రైతుల రుణమాఫీ విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి అనే విధంగానైతే మాట్లాడుతున్నారు. మీరు రుణమాఫీ విషయంలో ఒక రైతు బంధు అనే రైతు భరోసాను మాత్రమే స్పష్టంగా రైతులకు అందించారు. మరి మీరు కూడా రుణమాఫీ విషయంలో చాలా తప్పిదాలు చేశారు అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు మరి రోడ్లకు, తర్వాత తీసేసిన ఫ్యాక్టరీలకు, తర్వాత ఆ ఎన్ఆర్టీఓ ఉన్న పాత కాలాలను తీసుకొచ్చి ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి దాంట్లో ఉన్న వారిని లేని వారిని అంతా అల్లకెక్కించుకొని ఒక భూస్వామ్యం సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకి మరి అక్కడ ఏదైతే ధరణి పోర్టబుల్లో ఎక్కియటం వల్ల కొంత నష్టం అయితే జరిగింది. ప్రభుత్వానికి ఆ డబ్బులు చాలా వరకు వృధా అయినట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది. ఉద్యోగం ఉన్న సంబంధించిన కుటుంబాల తల్లిదండ్రులకు ఇయర్ అనేది జీవో కూడా ఉన్నది, మరి దాంట్లో కూడా కొంతమందికి ఇచ్చినట్టుగా ఉన్నది. దాన్ని ఇవాళ పెద్ద మనుషులకు మరి నోటీసులు పంపే పరిస్థితి, మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదా మరి ఎవరు తప్పిదం చేశారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగినాయి, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతాయి. అవినీతికి సంబంధించిన కాంగ్రెస్ అన్ని ప్రగల్భాల బలికే మరి గత టిఆర్ఎస్ పాలనలో కూడా చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. దాన్ని సరి చేసుకోవడానికి మరి గుమ్మడికాయలు దొంగవారంటే మరి మేమే అన్నట్టుగా తరుముకోకుండా మరి అక్కడ ఏదైతే జరిగిందో మరి గతంలో మరి కొంత మరి రాజకీయ లబ్ధి కోసం మరి కొంత జరగనైతే జరిగింది, దాన్ని సవరణ చేసుకుంటామనే ఆలోచన ఇప్పటికైనా బీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీ నాయకులకు ఏదైతే ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే మేమే ఆ రోజు చేయలేని పరిస్థితి, మరి వీళ్ళు కూడా మరి వచ్చే 4 రోజులు కావట్లేదు. ఇక్కడ బడ్జెట్ అయితే లో బడ్జెట్ లో ఉన్నది, మరి అక్కడ కేంద్రం కూడా వీళ్ళకు మాకు సహకరించలేదు. మరి ఈ రోజు అయాల టిఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించలేదు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కేంద్రం సహకరించని పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఇంకో విషయం ఏంటంటే ఇండియా కూటమిలో అటు బీజేపీ ఎన్డీఏ కూటమిలోను ఇటు ఇండియా కూటమిలోను కలవకుండా మరి తటస్థంగా ఉండి మరి బీజేపీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలో మరి ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా
మరి ఏ రాష్ట్రం కూడా ముందల ప్రతిపాదన తీర్మానం చేసి పంపని పరిస్థితి ఉన్నప్పటికీ తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ముందల పంపించిన చరిత్ర మరి ఉన్నదే ఏదైతే స్పష్టంగా ఉన్నది. మరి దాన్ని వారు చేసిన తప్పిదాలు అయితే ఈ రోజు ఖచ్చితంగా మరి దానికి ప్రతిఫలం అయితే అనుభవిస్తున్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీకి సంబంధించిన నాయకులకైతే స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే కార్యకర్తలు కూడా ఇలా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. మా పార్టీని నమ్ముకుని ఉన్న దాని మరి ఉన్న వాళ్ళు మరి ఆల్రెడీ కాంగ్రెస్ కు మరి ద్వారం కట్టినట్టుగా కూడా కానొస్తుంది. మరి అక్కడ తలుపులు తెరిచి ఉన్నాయని మరి ఎన్నోసార్లు చెప్పినట్టుగా కూడా ఉన్నది. మరి మీరు ఎంత చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పటికీ మరి వాళ్ళైతే మరి పార్టీలు మారే ఆలోచన నేర్పింది మీరు కాబట్టి మరి అటు కేంద్రము ఇటు తెలంగాణ ప్రభుత్వం మరి గతంలో మరి అదే చేసినాయి. రాష్ట్రాలకు కేంద్రం కూలగొడితే ఇక్కడనేమో మరి ఉన్న పార్టీని ప్రతిపక్ష హోదా లేకుండా కోల్పోయే విధంగా చేయాలనే ఆలోచన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. మరి బడ్జెట్ విషయంలోను, తర్వాత విద్య వైద్య రంగంలోను బడ్జెట్ విషయంలో మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు బడ్జెట్ మరి ఏదైతే ప్రతిపాదన ఈరోజు బడ్జెట్ కు సంబంధించిన దానికి సంబంధించిన ఏదైతే ఈరోజు మరి తీర్మానంలో ప్రవేశపెట్టబోతుందో మరి దానికి మరి ఊహదానికలు అయితే అర్థమవుతున్నాయి. వైద్యం, వ్యవసాయం, విద్యకు పెద్దపీట వేసే పరిస్థితి అయితే కానొస్తుంది. ఎందుకంటే సాలిసాలని ఏవైతే నిధులు ఉన్నాయో ఈ నిధులలో ఇప్పుడు ప్రాజెక్టుల కంటే కొద్ది కష్టం కాబట్టి మరి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోయినట్టయితే మరి అప్పుల బాధల్లో ఉన్నటువంటి తర్వాత మరి ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి చిన్నకారు రైతులు మరి మధ్యతరగతి రైతులకు కొంత మరి వాళ్ళకు కొంత ప్రభుత్వం ద్వారా మరి కొంత ఆర్థికంగా బలపరిచే విధంగానైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందు చూస్తున్నది అనేది అయితే కొంత ఉన్నది. అట్లాగే మరి గత 10 సంవత్సరాల కాలంలో మరి రేషన్ కార్డులు లేక ఎంతో మంది మరి నూతనంగా కొత్తగా పెళ్లి చేసుకున్న మరి పెళ్లి జంటలు కావచ్చు, లేకపోతే మరి కార్డు వచ్చినప్పటికీ వైఎస్ఆర్ కాలంలో వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో వచ్చిన రేషన్ కార్డులు ఏవైతున్నాయో మరి వాటిలలో మరి ఈ 10 ఏళ్ల కాలంలో కొత్తగా మరి అప్పటికే పెళ్లిళ్ళై ఉన్నటువంటి మరి కొన్ని జంటలకు మరి పిల్లలు పుచ్చి ఉన్నారు ఆ పిల్లల్ని కూడా రేషన్ కార్డులో యాడ్ చేసుకోలేని పరిస్థితి అయితే ఉన్నది. మరి దాన్ని మరి ఈ యొక్క గవర్నమెంట్ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేషన్ కార్డులు ఇవ్వడానికి తర్వాత మరి కొత్త పేర్లు చేయడానికి కూడా అవకాశం ఇవ్వాలి. మరి మొన్న అయితే ప్రకటన చేసిండ్రు, మరి అవకాశం ఉన్నది అన్నట్టుగా అన్నారు. కాకపోతే మరి అధికారులు మాత్రం ఇంకా ఏది కూడా రేషన్ కార్డుల విషయంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏది స్పష్టత ఇవ్వలేదు, ఇంకా దాన్ని రిలీజ్ చేయలేదు అనేది అయితే చెప్పింది. మరి దానిపై అలాగే మరి విద్యా విషయంలో కూడా మరి అట్లాగే గృహ నిర్మాణాలు కూడా మరి ఉన్న ఏవైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి అపార్ట్మెంట్లు ఏవైతే కట్టి ఉన్నారో మరి గృహాలు ఏవైతే ఏర్పాటు చేసినారో మరి వాటిని మరి అప్పుడు డ్రాలు తీసిరు. ఎన్నికల మూమెంట్ లో ఒకరికి ఇస్తే ఒకరు మరి ఓట్లు ఎక్కడ పోతాయి అన్న ఆలోచనతోటి మరి ప్రజలకు ఆ గృహాలను మరి అందియని పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ బడ్జెట్ లోనే గృహాలకు సంబంధించింది కూడా మరి కేంద్రం కొంత నిధులు కేటాయించినట్టుగా కానొస్తుంది. మరి దాన్నే మరి ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇండ్లకు మరి కొంత మరి ఇందిరమ్మ ఇండ్లు మరి స్థలాలు ఉన్న వాళ్ళకు కట్టుకోవడానికి కావచ్చు, లేదా మరి కొంత అసలు లేని వాళ్ళు అయితే లేరు, మరి వాళ్ళు కొంతమంది ఉన్నదాన్ని బట్టి ఊరుకు మరి ఎంతమంది ఉన్నారని ఒకసారి ఆలోచన చేసి మరి వాళ్ళకు కూడా మరి గృహాలు వచ్చేటట్టుగా ఇందిరమ్మ గృహాలకు కూడా నిధులు మంజూరు చేసి మరి తొందరగా ఈ యొక్క ప్రతిపాదనలు వెల్లడిస్తే బాగుంటుంది అనేది ఈ తెలంగాణ ప్రజల ఆలోచన. దీన్ని ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడైతే స్పష్టంగా కానొస్తుంది. మరి చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం, మీ సూర్యం. మరి ఈరోజు మరి మార్నింగ్ న్యూస్ లో ఆంధ్రజ్యోతి పత్రికని చూద్దాం. బీజేపీకి తెలంగాణ 8 సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్ లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది? గాడిద గుడ్డు. మళ్ళీ తెరపైకి గాడిద గుడ్డు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు.
మళ్ళీ తెరపైకి గాడిద గుడ్డు. తెలంగాణలో బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చింది? లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతి సభలోనూ సభికులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న ఇది. గాడిద గుడ్డు. రేవంత్ అడిగిన ప్రశ్నకు సభికులు ముక్త కంఠంతో ఇచ్చిన సమాధానం ఇది. ప్రతి సభలోనూ గాడిద గుడ్డు నమూనాను ప్రదర్శిస్తూ 1కి 4 సార్లు రేవంత్ ఈ ప్రశ్నను సంధించడం గాడిద గుడ్డు అంటూ సభలో పాల్గొన్నారు. సమాధానం ఇవ్వడంతో అప్పట్లో విపరీతంగా గాంధీ భవన్ లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఈ ప్రచారం ప్రారంభించగా రాహుల్, ప్రియాంక సభల వరకు ఇది పాకింది. తాజాగా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఆశించిన మేరకు కేటాయింపులు లేకపోవడంతో ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ మరోమారు తెరపైకి తీసుకొచ్చింది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో గాడిద గుడ్డు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు ఏమి ఇచ్చిందంటూ మరి ప్రశ్న గాడిద గుడ్డు అంటూ సమాధానాన్ని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ 8 సీట్లు ఇస్తే మరి బడ్జెట్ లో తెలంగాణకు ఏ పార్టీ ఆ పార్టీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందని మరి బ్యానర్లను అయితే హైదరాబాదు మరి పలు ప్రాంతాల్లో మరి ఫ్లెక్సీలు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కట్టినట్టుగానైతే కానొస్తుంది. మరి వాస్తవంగా మరి బడ్జెట్ అయితే మరి ఆశాజనకంగా ప్రజలకు ఆశాజనకంగా ఉన్నట్టయితే లేదు. మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు సమకూర్చుకోవడానికి మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది మరి తెలంగాణ ప్రభుత్వం. మరి లో బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వానికి మరి కేంద్రము సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన మరి ప్రభుత్వం మరి గత 10 ఏళ్లలో కూడా మరి కేంద్రం నుంచి గ్రాంట్ నిధులు మరి అక్కడ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేంద్రంలో దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో దాన్ని అడగకపోవడం, తర్వాత మరి ఎంత కొంత నష్టం అయితే జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్కడ కేంద్రంలో అడిగినప్పటి ప్రభుత్వానికి వివక్ష చూపింది అనటంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతుంది. మరి అట్లాగే మరి కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి ఏమంటుండో చూద్దాం. తెలంగాణకు ఎంతో చేశాం, ఇంకా చేస్తాం. అమరావతికి నిధులిస్తే ఇబ్బంది ఏంటి? కొత్తగా సీఎం అయ్యారు, సమన్వయంతో ఉండండి. కేసీఆర్ బాటలోనే రేవంత్ ముందుకు వెళ్తున్నారు. పదవి కోసం పార్టీ మారే వ్యక్తిని కాదు. హామీలు నెరవేర్చని రేవంత్ రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. తెలంగాణ రాష్ట్రానికి గడిచిన 10 ఏళ్లలో ఎంతో చేశామని, భవిష్యత్తులోనూ మరింత చేస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కోసమే, రేవంత్ రెడ్డి కోసమే తాము పనిచేయబోమని, 4 కోట్ల తెలంగాణ ప్రజలు అమరుల ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 33 జిల్లాలకు 33 వేర్వేరు ప్రాజెక్టులు రాష్ట్ర బడ్జెట్ లో ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీని ప్రత్యేక పరిస్థితి కింద పరిగణించి నిధులు ఇచ్చామని చెప్పారు. అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే ఇంత ఉలికిబాటు ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలో వెళ్తున్నారని, కేటీఆర్ గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టుకుంటే రేవంత్ సీఎం కాగానే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, కొత్త పింఛన్లు లేకపోగా పాత పింఛన్లకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తి లేదు. సింగరేణి ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి బుధవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో ఉద్దేశపూర్వకంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. సింగరేణి సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ప్రయోజనాలను కాపాడే ఆలోచనతో అవసరమైన అన్ని చర్యలు కేంద్రం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒడిశాలోని సైనికోల్ బ్లాక్ ను సింగరేణికి
ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని ఆయన చెప్పారు. బండి సంజయ్ ఏమంటారో చూద్దాం. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని బండి సంజయ్ అంటుండు. మరి అది ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీలో చేసిన తీర్మానంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆ తీర్మానం పొలిటికల్ బ్లాక్ పేపర్ అని విమర్శించారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి దాదాపు 10 లక్షల కోట్లు నిధులు వెచ్చించిందంటే స్పృహ కూడా లేకుండా నిందించడం విచారకరం అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశంలో తెలంగాణ భాగమనే విషయాన్ని మర్చి ముఖ్యమంత్రి, మంత్రులు, బీఆర్ఎస్ ఎంఐఎం నేతలు మాట్లాడడం అవకాశవాదానికి పరాకాష్ట అని సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా రాష్ట్రంలోని ఏ పంచాయతీలోనూ అభివృద్ధి జరిగిందని నిరూపించే దమ్ముందా అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేంద్రం నిధులు ఖచ్చితంగా మరి పలు మండల రాష్ట్రాలకు నిధులు వస్తాయి. మరి ఆ నిధుల గ్రాంటులతోటే మరి కొన్ని రోడ్లు కావచ్చు, మరి ఇంకా కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి కొన్నిట్లకైతే మరి పింఛన్ల విషయంలోనూ ప్రతి విషయంలోనూ కొంత గ్రాంట్ అయితే కలుస్తుంది అనేది వాస్తవం. మరి అయినప్పటికీ మరి ప్రత్యేకంగా మరి ఆ ప్రాజెక్టులకు కావచ్చు లేదా ఒక దేనైనా అభివృద్ధికి సంబంధించినటువంటి దానికి మరి కొన్ని ప్రత్యేకమైన నిధులు మరి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టుగా, మరి అట్లాగే మరి బీహార్కి ఇచ్చినట్టుగా మరి ఇంజనీరింగ్ కాలేజీలకు కావచ్చు లేదా మరి మహిళా డిగ్రీ కాలేజీలు ఇట్లా చాలా ఉన్నాయి. మరి వరంగల్, మహబూబ్ నగర్ లో మరి సంబంధించిన మరి శంకుస్థాపన చేసి వదిలిపెట్టినటువంటి వాటన్నిటికి కూడా గ్రాంట్లు మరి ఇస్తే బాగుండేది. మరి ఎట్లాగో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మరి ప్రత్యేకమైన నిధులు కానప్పటికీ ఇవ్వాల్సిన నిధులు అయితే ఇవ్వాల్సిందే కాబట్టి దాని మీద పెద్దగా మరి కేంద్ర నాయకులు కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి, తర్వాత మరి హోంశాఖ సహాయ మంత్రి మరి వీళ్ళు అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మరి అట్లా అనుకుంటే మరి బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా టిఆర్ఎస్ కు మరి గతంలో టిఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు కొంత అరకొర నిధులైనా మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులైతే మరి ఆయా నియోజకవర్గాలు కాంగ్రెస్ సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు, బీజేపీ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు మరి నిధులు ఇవ్వలేదా అనేది మాత్రం ఇక్కడ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి బీజేపీ నాయకులు. మరి టిఆర్ఎస్ ని ఆ రోజు మరి మీరే కదా మరి కొన్ని సందర్భాల్లో వెనకేసుకొచ్చిన వాళ్ళు మీరే. కాంగ్రెస్ గెలిపిస్తే మరి మళ్ళీ అవినీతి మయమయ్యే పరిస్థితి ఉంటుందని మరి అన్నారు. మరి దాన్నే మరి ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి అదే బాటలో నడిచింది అనేది అయితే మరి కానొస్తుంది. మరి కొన్ని కమిటీలు మరి వీటికి సంబంధించినవి వేస్తున్నారు. మరి వాటి మీద మరి ఏం ఆలోచనలు ఏం చేస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అట్లాగే మరి ఇవాళ మరి బడ్జెట్ సమావేశంలో మరి మాజీ ముఖ్యమంత్రి సలహాలు సూచనలు కూడా కావాలి. అట్లాగే మరి కేంద్రంపై నిరసన తెలిపేందుకు మరి మాజీ ముఖ్యమంత్రిని కూడా రావాలని మరి మరి కాంగ్రెస్ సంబంధించిన శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి అక్కడ శాసనసభలో ప్రసంగంలో అన్నట్టుగానైతే మరి కానొస్తుంది. మరి దీనిపై మరి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా మరి స్పందిస్తారు? మరి ఈ రోజు మరి బడ్జెట్ సమావేశాల్లో మరి ఈ రోజు బడ్జెట్ మరి ప్రస్తావన ఉన్నది కాబట్టి మరి దాని బడ్జెట్ కు సంబంధించిన శాఖలు మరి దేనికి ఏ విధంగా మరి విడుదల చేస్తారు అనే దాని మీద మరి మాజీ ముఖ్యమంత్రి కూడా సలహా సూచనలు కోరారు కాబట్టి మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ మరి ఆ శాసనసభకు హాజరవుతారా కాదా అనేది మరి చూడాల్సిన పరిస్థితి. తీరని అన్యాయం కేంద్ర బడ్జెట్ లో విభజన హామీల ఊసేలేదు. తెలంగాణకు మొండి చెయ్యి, నిరసనగా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తాం. రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వెళ్తే బడ్జెట్ లో తిరిగి ఇచ్చేది 43 పైసలే. ఎంపీలతో పార్లమెంట్ లో నిరసన తెలుపుతాం. బడ్జెట్ ను సవరించి న్యాయం చేయాలి. నేను ఇక్కడ కూర్చోవడం కొందరికి నచ్చట్లేదు. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. ఎవరినో పెద్దన్న అంటే నాకు పదవి రాలేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి సమైక్య మన అన్నట్టుగా ఉన్నది. ఇక్కడ రేవంత్ వర్సెస్ కేటీఆర్ మరి మాటల యుద్ధం అయితే నడిచినట్టుగా కానొస్తుంది. మరి కేటీఆర్ వస్తే ఢిల్లీలో దీక్షకు నేను సిద్ధం. నిధులు తెచ్చుడు, అవసరమైతే చచ్చుడు. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని రాలేదు. స్వయం కృషితో ఎదిగా సీఎం కుర్చీలో కూర్చున్నా. నిధులు వద్దని మీ ప్రేమ ఉంటే చాలునని మోదీకి కేసీఆర్ ఊడిగం చేయలేదా రేవంత్?
పేమెంట్ కోటాలో సీఎం అని మేము అనగలం. పదవుల కోసం రేవంత్ రెడ్డి పార్టీలు మారారు. మేము రాష్ట్రం కోసం విమర్శలు వదులుకున్నాం. మేము రాష్ట్రం కోసం పదవులు వదులుకున్నాం. ఢిల్లీలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి దోస్తి కేటీఆర్. మరి ఇదిలా ఉంటే మరి కేంద్రంలో మరి విపక్ష రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు మరి అక్కడ మరి నిరసన తెలిపినట్టుగా ఉన్నది. మరి ఢిల్లీలో మరి విపక్ష రాష్ట్రాలపై వివక్ష, భారత సమైక్య వ్యవస్థ పవిత్రతపై దాడి, కేంద్ర బడ్జెట్ పై ఇండియా ఆగ్రహం, పార్లమెంటు నుంచి వాకౌట్, ప్రాంగణంలో ఎంపీల నిరసన, పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. మాతాజీ మాటల నేర్పరి, బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చేయి, ఆ రెండు రాష్ట్రాలకే విందు. ఖర్గే, రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా, వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయి. నిర్మలా సీతారామన్, 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కాంగ్రెస్ సీఎంలు. తెలంగాణ రైల్వే బడ్జెట్ 5,336 కోట్లు, 40 స్టేషన్ల ఆధునీకరణ, రైల్వే మార్గాల విద్యుతీకరణ పూర్తి. 32,946 కోట్లతో 2,298 కిలోమీటర్లు కొత్త లైన్లు, 437 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్. మరి మాటకు మాట, మరి నేను స్వతహాగా పోటీ చేస్తూ మరి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ మరి ఈరోజు సీఎంగా ఎదిగే స్థాయికి వచ్చాను. మరి ప్రజలు నన్ను సీఎంగా గుర్తించారు, నేను ఆ సీట్లో కూర్చున్నానని మరి రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా ఉంది. మాజీ మంత్రి మరి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మరి మేము నోట్లకు మరి సీట్లకు మరి పార్టీలు మారలేదు మరి అనే విధంగానైతే మరి కేటీఆర్ అంటున్నాడు. ఇక్కడ స్పష్టంగా మీ దాంట్లో గతంలో టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు మరి గత కాంగ్రెస్ లో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మరి దాంట్లకు మరి మీరు తీసుకోలేదా? మరి మీ దాంట్లకు మరి ఆ రోజు మారలేదా? అసలు నువ్వు టిఆర్ఎస్ ఉద్యమం జరిగేటప్పుడు అసలు ఎంతో మరి గొప్పగా జరిగే సమయంలో మరి నువ్వెక్కడున్నావు? మరి ఈయన టీడీపీలో ఉండి మరి ఈయన ముఖం చాటేసుకున్నాడు. మరి ఇక్కడ నువ్వైతే మీ నాన్న ప్రోగ్రాం మరి ఆ యొక్క మరి కేసీఆర్ మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాడు. సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రజలు పాల్గొంటున్న సమయంలో ఒక్క హరీష్ రావు మాత్రమే మీ కుటుంబంలో పాల్గొన్నది అనేది ఇక్కడ స్పష్టంగా ఉన్నది. మరి హరీష్ రావు మరి పాల్గొన్నాడు. మరి ఆయన కంటే మరి నువ్వెక్కడో ఇతర దేశాల్లో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న నీకు నీ చెల్లెకు మరి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి మీకు మరి ఉద్యోగం చేసిన మరి ఉద్యమకారులకు సీట్లు ఇవ్వని పరిస్థితి, శ్రీకాంతాచారి తల్లి లాంటి వాళ్లకు మరి మీరు అవమానపరిచినటువంటి పరిస్థితి. మరి ఇంకా మరి కృష్ణయ్య మరి తెలంగాణ ఉద్యమంలో మరి ఇక తెలంగాణ రాదేమని కానిస్టేబుల్ కృష్ణయ్య మరి టవరెక్కి మరి అక్కడ మరి తెలంగాణ కోసం మరి అమరుడైన కృష్ణయ్య భార్యకు కూడా ఉద్యోగం ఇయ్యని పరిస్థితి మీ రాష్ట్రంలో మీ తెలంగాణ ప్రభుత్వంలో మరి జరగలేదా అనేది కూడా ఒక్కసారి మరి ఆలోచన చేయాల్సిన పరిస్థితి. మీరు ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న కాంగ్రెస్ మరి వ్యతిరేకిస్తున్న తెలంగాణ మరి ఇవ్వడానికి వ్యతిరేకించిన సమయంలో మరి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మరి ఎంతో మంది తమ ప్రాణాలు అర్పించి తన ప్రాణాలను పణంగా పెట్టి విద్యను మరి చదువును దూరంగా పెట్టి తల్లిదండ్రులు పంపిన డబ్బులతోటి మరి ఉద్యమాలు చేస్తే మరి మీరు ఎవరికి ఇచ్చారు? దగా చేసిన విద్యార్థి నాయకులకు మరి మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇయ్యలేదా? దగాపడ్డ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రాష్ట్ర ఉద్యోగస్తుల్ని రిజైన్ చేయించి మీరు మంత్రి పదవులు ఇయ్యలేదా? మరి బీసీకి సంబంధించిన నాయకులని మరి మీరు బీసీకి సంబంధించిన మరి బీసీ ఉద్యమాలకు సంబంధించినటువంటి తెలంగాణ నాయకులు లేరా? ఆ రోజు తెలంగాణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇవ్వకుండా ఉద్యోగాలు రాజీనామాలు చేపించి బీసీ నాయకులకు మీరు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ఇచ్చినది నిజం కాదా అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి అది. తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకత్వం ఏదైతుందో బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకత్వం ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది అనేది స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే మీరు ఆనాడు
దానం నాగేందర్ అనేటువంటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దానం నాగేందర్ కర్రలు పట్టుకొని మరి మీకు తెలంగాణ కావాలని బెదరబెట్టి అదరబెట్టినటువంటి దానం నాగేందర్ని మీ పార్టీలో చేర్చుకున్నది మీరు కాదా అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. దానం నాగేందర్ మరి కర్ర పట్టుకొని విద్యార్థి నాయకులని దాడి చేసినటువంటి నాయకుడు కాదా అనేది కూడా ఆలోచన చేయాలి. మరి కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాస్తవంగా రేవంత్ రెడ్డి మరి ఆ రోజు ఏం మాట్లాడలేదు తెలంగాణ విషయంలో. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఏనాడు కూడా ప్రకటన చేయలేదు అనేది ఇక్కడ స్పష్టం. దాని మీద ఎవరిని మరి ఎక్కువ చేసి మాట్లాడేది కాదు. కానీ మరి మీ ప్రభుత్వాలు మీ యొక్క స్వలాభాల కొరకు, మీ యొక్క సొంత లాభాల కొరకు మాట్లాడుతున్నట్టుగా కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మరి అటు బీజేపీ ప్రభుత్వం, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు టీఆర్ఎస్ కు సంబంధించిన బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది అసెంబ్లీ, అది పెద్దది. మరి దాన్ని మరి గౌరవంగా మరి అక్కడ మరి చర్చలు జరపాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి నిన్న మరి సిపిఐ మరి నాయకుడు ఎవరైతే జరిగిన శాసనసభలకు మరి ఇప్పుడు జరిగే తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగే శాసనసభలకు చాలా తేడా ఉన్నది అనేది అయితే స్పష్టంగా కానొస్తుంది. నువ్వెంత పెద్ద చిన్న గౌరవం లేకుండా వయసుకు మించి మరి ఎమ్మెల్యే కాగానే లేదా మంత్రులు కాగానే మరి వయసుకు మించి మాట్లాడుతున్నట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. దాన్ని పునరావృతం చేసింది మాత్రం టీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి ఒక నాయకులను కావచ్చు, విలేకరులను కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మరి చాలా కించపరిచినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఒక విద్యార్థి సంఘం నాయకులకు విలువ లేకుండా పోయింది. మరి అట్లాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళకు కూడా విలువనీయని పార్టీ ఏదైతే ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అయితే ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది కూడా. ఎందుకంటే ఇప్పటికి కూడా మరి వాళ్ళు ఓడిపోయి ప్రజలు మీరు చేస్తున్న తప్పిదాలను వ్యతిరేకించి మీకు కావాల్సిన తగిన మూల్యాన్ని చెల్లించినప్పటికీ మరి పార్లమెంట్ ఎన్నికలకు వస్తాకే మీకు సరైన గుణపాఠం. ఎందుకంటే 39 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నామని మరి 1.9% అనే మరి ప్రగల్భాలు మరి శాసనసభలో మాట్లాడినటువంటి కేటీఆర్ మరి ఈ రోజు మీరు ఏదైతే మరి ప్రతి విమర్శలు చేస్తూ పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడారో దానికి తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి గుణపాఠం మరి మొన్న ఎంపీ ఎన్నికల్లో చెప్పారనేది స్పష్టంగా ఉన్నది. మరి మీ స్వలాభాలు కాకుండా మరి మీరేదో మీ యొక్క విధాలకు కాకుండా బీజేపీ మరి తెలంగాణ ప్రజలకు ఏదైతే ఉన్నారో తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి నిధులు, విద్యకు సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి మరి ఏవైతే ఆ చర్చలు చేసి మరి తెలంగాణ ప్రజలకు మరి ప్రజలను ముందుకు తీసుకుపోవడానికి, దేశంలో అగ్రగామిగా ఉండటానికి, ప్రపంచ దేశాల్లో మరి తెలంగాణ ఒక ఇదిగా ఉండే ఒక రూపును చూపించడానికి మరి ఉన్న పార్టీలన్నీ కూడా ముందుకు పోయి మరి అందరూ సమైక్యంగా ఉండి ఈ యొక్క ప్రభుత్వాన్ని ముందుకు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మాత్రం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నదనేది తెలంగాణ ప్రజల మనోవేదన. మరి దాన్ని ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయితే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఉన్నదనేది ఇక్కడ స్పష్టంగా మరి అర్థమవుతున్న పరిస్థితి అయితే కావనొస్తుంది. అట్లాగే బీజేపీతో కలిసింది బీఆర్ఎస్ అని మరి తెలంగాణ మరి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మరి బట్టి విక్రమార్క అంటుండు. మరి అట్లాగే మరి బడ్జెట్ లో అన్యాయం జరిగిందనుకుంటే మరి కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలని మరి బీజేపీకి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యే మరి పటేల్ మహేశ్వర్ రెడ్డి అంటుండు. మరి అసలు విషయం ఏంటో ఒకసారి చూద్దాం. దానికంటే ముందుగా మరి నిన్న శాసనసభలో మరి ఏ విధంగా జరిగింది అనేది మరి సిపిఐ ఎమ్మెల్యే మరి ఒక ప్రకటన ఇచ్చిండు. దాని మీద ఒకసారి మాట్లాడదాం. ఏమి ఇచ్చిండు అనేది చూద్దాం. అల్లర చిల్లరగా సభ కూనంనేని మరి అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తే సభలో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లుగా ఉందని, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతున్నట్లుగా లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను గతంలో ఎప్పుడు ఇంత అల్లరి చిల్లరగా సభను చూడలేదని, గౌరవ మర్యాదలు లేకుండా సభ పక్కదారి పడుతోందని మరి ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో దక్షిణ భారతదేశం పట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్, మాజీ సీఎం కేటీఆర్ సహా అందరము ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. మరి వాస్తవంగా మరి నాగేశ్వరరావు అన్నట్టుగా మరి అదొక పెద్దల సభ. మరి అటు ఏదైతే మరి శాసన మండలికి సంబంధించిన శాసనసభలోను ఆ విధంగానే ఉన్నది, మరి ఇక్కడ మన శాసనసభలోను అదే విధంగా ఉన్నది. మరి ఈ రెండు సభలలో కూడా
మరి చిల్లర మందర విధాలుగా చేస్తున్నట్టుగా మరి గతంలో మరి టిఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఏదైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళు అన్నట్టుగా ఉన్నది. మరి ఇప్పుడు కూరంనేమి అన్నదాన్ని బట్టి సాంబశివరావు అన్నదాన్ని సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సాంబశివరావు అన్నదాన్ని బట్టి ఒక్కసారి మరి బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఒకసారి ఆలోచన చేయాలి. వారు ఆత్మ విమర్శన కూడా చేసుకోవాలి. ఎందుకంటే మరి ప్రజలు మమ్మల్ని ఎందుకు గెలిపించారు, మరి మాకు ఎందుకు మరి గతంలో ఉన్న పార్టీని ఎందుకు దించారు, మరి మమ్మల్ని ఎందుకు మరి ఈ స్థానంలో కూర్చోబెట్టింది అనేది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలకు కావచ్చు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కావచ్చు. మరి అట్లాగే గత ప్రభుత్వం ఏదైతుందో మన బీఆర్ఎస్ ప్రభుత్వం, దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేయాలి, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. తెలంగాణ అభివృద్ధిలో మరి గతంలో జరగలేదు, మరి ఇప్పుడైనా వీళ్ళు ముందుకు పోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాళ్ళకు సహకరించి కావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులను ఏవైతే ఉన్నాయో విద్యకు సంబంధించినవి కావచ్చు, వైద్యానికి సంబంధించినవి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన నిధులని మరి కేంద్రం నుంచి కొట్లాడి తెచ్చుకుందామనే ఆలోచన మూకుమ్మడిగా కలిసికట్టుగా ముందుకు పోయి బీజేపీ మరి నాయకులు మరి వీళ్ళేం చేస్తారు వాళ్ళేం చేస్తారు అనడం కాదు. మరి మీరు 8 మంది తెలంగాణ ప్రజలు మరి 8 మంది ఎంపీలను మరి ఎట్లాగే గెలిపించారో ఆ 8 మంది ఎంపీలను మరి మేము వస్తాం, మరి ప్రధానమంత్రితో మాట్లాడతాం, ఆ యొక్క శాఖలకు మనకు కావాల్సిన నిధులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన శాఖల కేంద్ర మంత్రులతో మాట్లాడి మన నిధులు మనం తెచ్చుకుందామని బీజేపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనాల్సిన అవసరం ఎంతైందో ఉన్నది ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. కానీ మరి బీజేపీ వాళ్ళు కూడా మరి మీరెంత అంటే మేమెంత అనే విధంగా కాకుండా మరి బీజేపీ, ఎందుకంటే అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి మీరు చేస్తే రాబోయే రోజులలో మరి మీరు చేసి ఏదైతే కాంగ్రెస్ ని ఎమ్మటి పెట్టకపోయి ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి మరి మంత్రివర్గ సంబంధించినటువంటి వాళ్ళను, తర్వాత ఎమ్మెల్యేలను ఎమ్మటి పెట్టుకొని మరి కేంద్ర మంత్రులతోటి ప్రధానమంత్రితోటి మాట్లాడి ఆ యొక్క తెలంగాణకు రావాల్సిన గ్రాంట్ ఏదైతే ఉందో, కావాల్సిన అవసరం ఏదైతే ఉందో దాన్ని కాక నిధులను వెచ్చించగలిగితే రేపు ఫ్యూచర్ లో బీజేపీ కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొంత మార్పు జరుగుతుంది అనేది బీజేపీ నాయకులలో ఉన్నది. మరి దాన్ని ముందుకు సమగ్రంగా ఆలోచన చేసి మరి పంతాలకు పోకుండా ఆ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తే మాకేమొస్తుందనే ఆలోచన లేకుండా మరి బీజేపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మంత్రి మరి గనుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మరి కిషన్ రెడ్డి, అట్లాగే మరి మన హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మరి అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళంతా కూడా ఒకసారి కేంద్రానికి సంబంధించిన బీజేపీ నాయకులతోటి మంత్రులతోటి మాట్లాడి తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా మరి ఆనాడు మరి ముందుకు పోవాలనేది మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా బీజేపీ నాయకులకు ఉన్నది. అట్లాగే తెలంగాణ ఆవిర్భావ సమయంలో, తెలంగాణ ఇవ్వాలి అనే సమయంలో మరి తెలంగాణ ఆడబిడ్డగా మరి సుష్మా స్వరాజ్ ఎంతో గాఢంగా ఇక్కడ తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ ప్రజల సంస్కృతిని, తెలంగాణ ప్రజల మహిళల వాదాన్ని ఏ విధంగా ఉందో, తెలంగాణ మహిళ విద్యార్థుల వాదాన్ని మరి అక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మరి ఆ రోజు ఎంతో తెలంగాణ ప్రజల తరపున కంకణం కట్టి నడుము బిగించి మరి ఒక మహిళా నాయకురాలుగా మరి సుష్మా స్వరాజ్ మాట్లాడింది. మరి ఆమె మరి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆమెకు ఎంతో రుణపడి ఉన్నారు అన్న దాంట్లో మరి ఎలాంటి ఇది లేదు. మరి ఆ విధంగా మరి ఆ మహిళ ఏదైతే సుష్మా స్వరాజ్ ఏ విధంగానైతే మాట్లాడిందో మరి మీరు కూడా ఆమె మాటలకు, ఆమె ఆత్మకి శాంతి చేకూరేలా ఈరోజు బీజేపీకి, తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా మరి ఆమె బాటలో సాగి మరి తెలంగాణకు రావాల్సిన నిధులు మరి ఏదైతే నిధులు ఉద్యోగాలకు సంబంధించినవి కావచ్చు, నిధులు కావచ్చు, మరి వాటికి సంబంధించిన అభివృద్ధి పదంలో ముందుకు పోవడానికి ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన నాయకులు ముందుండి మరి తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్స్ ని విడుదల చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. మరి దాన్ని ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఉందన్నది ఒక్కసారి బీజేపీ నాయకులు కూడా ఆలోచన చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుండి మరి ప్రభుత్వానికి మరి ప్రజల అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి బీజేపీ నాయకులు ముందుకు రావాలనేది మరి తెలంగాణ ప్రజల తరఫున మరి తెలియజేయడం జరుగుతుంది.